ఇండియా వరల్డ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ. దాని గుండె చప్పుడు సర్వీస్ సెక్టార్. మన ఎకానమీలో 54% దీని నుంచే వస్తుంది. ఈ సెక్టార్లో దాదాపుగా 1,80,00,000 మంది పనిచేస్తున్నారు. కానీ ఇందులో 80% మంది అంటే 1,45,00,000 మంది వర్కర్స్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే బతుకుతున్నారు. మన ఇళ్లల్లో లీక్ అయ్యే ట్యాప్ ని రిపేర్ చేసే ఒక ప్లంబర్, కరెంటు పోతే మీటర్ బోర్డు దగ్గర నిలబడి చెమటోడ్చే ఎలక్ట్రీషియన్, మన ఇంటి దగ్గర ఒక చిన్న బ్యూటీ సెలూన్ పెట్టుకుని ఫ్యామిలీని పోషించే ఒక మహిళ, ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్లపై దుమ్ము తినే ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, వీళ్ళే మన సిటీస్ లో ఒక అన్సంగ్ హీరోస్. వాళ్ళు లేకుండా మన రోజువారీ జీవితం కదవదు. వాళ్ళ చేతులే మన సిటీస్ ని క్లీన్ గా ఉంచుతాయి. కానీ వాళ్ళ జీవితం అది గందరగోళం, అవిశ్వాసం, మధ్యవర్తుల దోపిడీతో నిండిపోయింది. ఒక మెకానిక్ ని ఊహించుకోండి. అతను నెలకి 12,000 శాలరీతో పనిని మొదలు పెడతాడు. ఏళ్ల తరబడి చెమటోడ్చిన అతని జీతం మాక్సిమం 20,000 నుంచి 25,000 కంటే పెరగదు. ఎందుకంటే మిడిల్ మ్యాన్, కాంట్రాక్టర్స్ ఎప్పుడు ఫ్యాట్ కమిషన్ తీసుకుంటారు. కస్టమర్ ఇచ్చిన మనీలో చివరికి వర్కర్ చేతుల్లోకి చేరేది చిల్లర మాత్రమే. దాని రిజల్ట్ ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ముందలకెళ్లరు. ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా జీవితం దారిద్రపు బంధంలోనే కట్టబడి ఉంటుంది. అలాగే మనలాంటి వాళ్ళకి కూడా చాలా సమస్యలు. ఇవాళ ఒక ప్లంబర్ వస్తాడు, రేపు ఇంకొకళ్ళు వస్తారు, ఇంకెవరో వస్తారు. తర్వాత ఎంత తీసుకుంటారో, ఏ పనితనం చూపిస్తారో తెలియదు. ఇది ఒక డబుల్ ట్రాప్. కస్టమర్స్ లో నిరాశ, వర్కర్స్ లో నిరాశ, మొత్తం రంగం అవిశ్వాసపు గాలిలో చిక్కుకుంది. ఇది భారతదేశపు వాస్తవం.